ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. బలపడుతున్న యుఎస్ డాలర్, ఫెడ్ వడ్డీ రేపు తగ్గింపు అంచనాలు, మెరుగైన నిరుద్యోగ డేటా, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడం గత వారం బంగారం, వెండి అమ్మకాలకు కారణమయ్యాయి. వెండి ధరలు ఔన్సుకు $93.7 రికార్డు స్థాయి నుండి దాదాపు 5.5% తగ్గాయి. శుక్రవారం కామెక్స్ లో వెండి ఔన్సుకు $88.537 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఒకే రోజు 4.15% తగ్గుదల. వెండి ధరలు నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం మార్జిన్లను పెంచడం వంటి సాంప్రదాయ పద్ధతులను ఆశ్రయించవచ్చని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వెండిపై మార్జిన్లను పెంచినప్పుడు గతంలో అలాగే చేశారు. అవసరమైతే మరిన్ని మార్జిన్ పెంపుదలలు చేయవచ్చు. బలమైన డాలర్, ఫెడ్ పాలసీకి సంబంధించిన అంచనాలు, మెరుగైన నిరుద్యోగ డేటా కారణంగా వెండి ఒత్తిడిలో ఉందని సెబీ రిజిస్టర్డ్ కమోడిటీ నిపుణుడు అనుజ్ గుప్తా తెలిపారు. ఇంకా జనవరి, ఫిబ్రవరి 2026 వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై సిఎంఈ మార్జిన్లను 45% పెంచింది. ఇది అధిక స్థాయిలో కొనుగోళ్లను తగ్గించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు $82 కంటే తక్కువగా ఉండి తిరిగి పుంజుకోకపోతే ధర గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావించవచ్చని పేస్ 360కి చెందిన అమిత్ గోయల్ అంటున్నారు. అదేవిధంగా ఎంసీఎక్స్ లో ధర కిలోకు 2,70,000 కంటే తక్కువగా ఉంటే లాభాల బుకింగ్ కాలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బంగారం, వెండి నిష్పత్తి 52 కంటే తక్కువగా ఉంది. అంటే వెండి ప్రస్తుతం బంగారం కంటే ఖరీదైంది. ఇది వెండి ధరల్లో సంభావ్య దిద్దుబాటును సూచిస్తుంది. అయినప్పటికీ ఇంకా కొంత పెరుగుదలకు అవకాశం ఉంది. 1980లో హంట్ బ్రదర్స్ కాలంలో వెండి ధర గణనీయంగా పెరిగిందని, కానీ తర్వాత ధర $49 నుండి $19కు పడిపోయిందని అనుజ్ గుప్తా వివరించారు. 2011లో గరిష్ట స్థాయి తర్వాత దాదాపు 75% తగ్గుదల కూడా కనిపించింది. అదేవిధంగా గరిష్ట స్థాయి తర్వాత ఈసారి గణనీయమైన తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో వెండికి $8,283 బలమైన మద్దతు ధర $92 కంటే ఎక్కువగా పెరిగితే $95.1కి చేరుకోవచ్చు. ఎంసీఎక్స్ లో మద్దతు ధర 2,80,000 వద్ద ఉంది. 2,95,000 కంటే ఎక్కువగా కదిలితే 3,05,000 నుండి 3,20,000 మధ్య స్థాయిలకు దారితీయవచ్చు. మొత్తం మీద వెండి హెచ్చుతగ్గులు కొనసాగవచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు.